ఆదిలాబాద్ జిల్లాలో దందా జోరుగా సాగుతోంది. ప్రతిరోజు దాడులు కొనసాగుతూనే ఉన్నా తంబాకు నిల్వలు పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నాయి. అయినా యథేచ్ఛగా గుట్కా వ్యాపారం సాగుతోంది. కోట్ల రూపాయల నిల్వలు స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. అయినా అడ్డు అదుపు లేకుండా దందా సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ఇప్పటికే గుట్కా డాన్ గా పిలువబడుతున్న ఓ వ్యాపారికి సంబంధించిన గోదాములపై జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలతో దాడులు నిర్వహించారు. సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా గుట్కా నిల్వలు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే 15 రోజులుగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో సుమారు 3 కోట్ల రూపాయల విలువైన తంబాకు నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. గుట్కాను జిల్లాలో సమూలంగా నియంత్రించేందుకు పోలీసుల పనితీరు ఎవరూ తప్పుపట్టనప్పటికీ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ వరకు తనిఖీ కేంద్రాలు దాటి ఎలా రవాణా అవుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిత్యం పెద్ద ఎత్తున జరుగుతున్న దాడుల్లో కోట్ల రూపాయల నిల్వలు పట్టుబడుతున్నా పాన్ షాపుల్లో మాత్రం అన్ని రకాల ఖైనీలు, గుట్కాలు, తంబాకుల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాగా ఆదిలాబాద్ ప్రాంతమంతా మహారాష్ట్రకు సరిహద్దునే ఉండడంతో ఈ ప్రాంతంలో తంబాకు తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అయితే గుట్కాను పూర్తిగా నిషేధించగా పోలీసుల దాడులు ఓ పక్క కొనసాగుతున్నాయంటున్నారు పోలీస్ అధికారి. గౌరవ ఎస్పీ గౌస్ ఆలం ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ డివిజన్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ నెల 22వ తారీఖు, 23వ తారీఖు 2 రోజులలో పెద్ద ఎత్తున రైడ్స్ చేసి ఒక 6 గోడౌన్లు సీజ్ చేయడం జరిగింది. ఆ గోడౌన్లలో సెర్చ్ చేయగా ప్రభుత్వం నిషేధించిన గుట్కా మరియు టొబాకో ప్రొడక్ట్స్ కొన్ని వందల సంఖ్యలో బ్యాగులు అలా నిల్వ చేయడం జరిగింది. వాటన్నిటిని సీజ్ చేసుకొని ఆ గోడౌన్లో ఓనర్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి నెల సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా గుట్కా అమ్మకాలు సాగుతుంటాయి. ఈ గుట్కా వ్యాపారం మొత్తం 2-3 వ్యాపారుల కనుసన్నల్లోనే సాగుతోంది. దశాబ్ద కాలంగా తంబాకు బిజినెస్ చేస్తున్న వ్యాపారస్తులు అధికారులకు పెద్ద ఎత్తున నెల మామూళ్లు ఇవ్వడంతో పాటు తమ సరుకు ఆదిలాబాద్ లోని గోడౌన్ కు చేరే వరకు పెద్ద ఎత్తున మామూళ్లు అందజేసి వ్యాపారం సాగిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. నా డౌట్ గా ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లా ఈ గుట్కా వ్యాపారులే కాకుండా నా డౌట్ గా ఫ్యాక్టరీలు కూడా ఉండొచ్చు అని నేను నా యొక్క సమాజ తరపున కానీ పేద ప్రజల తరపున కానీ మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మీలాంటి యువత ఈ గుట్కా వ్యాపారాన్ని చరిత్రాన్ని సృష్టిస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కోట్ల వ్యాపారం చేస్తున్నా దీని గుట్కాని అరికట్టాలని నేను ఆదివాసులే కాకుండా పేద ప్రజల నుంచి డిమాండ్ చేస్తున్నాను. అయితే మామూలు తంబాకులో రకరకాల ఫ్లేవర్స్ ను కలిపి నకిలీ గుట్కా వ్యాపారం జిల్లాలో చేస్తున్నారు బిజినెస్ మ్యాన్. అసలును పోలి ఉండేలా నకిలీ తంబాకులో యంత్రాల ద్వారా ఫ్లేవర్స్ ను కలిపి ఒరిజినల్ గుట్కాలా తయారు చేసి అమ్మకాలు సాగిస్తోంది ఓ ముఠా. ఇప్పటికే పోలీసుల దాడుల్లో నకిలీ తంబాకు ముఠాను పట్టుకున్నా ఇంకా నకిలీ వ్యాపారం మాత్రం జోరుగా సాగుతూనే ఉంది. ఓ పక్క దాడులు కొనసాగుతుండగా మరోపక్క అమ్మకాలు కూడా అదే స్థాయిలో కొనసాగుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము దాడులు జరిపి గుట్కాను స్వాధీనం చేసుకుంటున్నామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వము గుట్కాను పూర్తిగా నిషేధించడం జరిగింది. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా గుట్కా అమ్మడానికి వీల్లేదు. గుట్కాను అమ్మినా కానీ, గుట్కాను కలిగి ఉన్నా కానీ, గుట్కాను రవాణా చేసినా కానీ వాళ్ళపైన ఆ గుట్కాను సీజ్ చేసి కేసు చేయడం జరుగుతుంది. వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుట్కాకు సంబంధించిన గోడౌన్లను ఎవరైనా అద్దెకిస్తే, గుట్కా పెట్టుకోవడానికి గోడౌన్లను అద్దెకిస్తే వారిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో సమూలంగా గుట్కా వ్యాపారాన్ని అరికట్టాలి. ప్రజల అనారోగ్యానికి గురి కాకుండా చూడాలి. ఆ దిశగా ప్రభుత్వం, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పాటుపడాలి.